హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సంధ్య సమయం. ఈరోజు సంధ్య సమయంలో నేను మీకు నా ఫేక్ నెయిల్స్ నేను ఎలా అప్లై చేసుకుంటున్నానో చూపిస్తున్నాను. సో మనం వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సంధ్య సమయం ఛానల్ అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో నేను కూడా ఫేక్ నెయిల్స్ అప్లై చేసుకోవడం ఫస్ట్ టైము అండ్ నేను ఎప్పుడూ ట్రై చేయాలని నేను అనుకోలేదు. బట్ ఇవి ఎలా ఉన్నాయి అని చెప్పేసి మనకి రివ్యూ కోసం అని చెప్పి నాకు ఇది పంపించారు. సో తప్పలేదన్నమాట. ఫస్ట్ అయితే నేను ఈ నెయిల్స్ ఎలా ఉంటాయి ఇవి అన్నీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ మనం ఇది అప్లై చేసుకోవడానికి గ్లూ కావాలి. ఇది కూడా నేను ఒకటి తీసుకున్నాను వీటి కోసం అని చెప్పేసి. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాము. సో ఇవన్నీ కూడా ఫేక్ నెయిల్స్. ఇది 200 ప్యాక్. ఇందులో 200 నెయిల్స్ ఉన్నాయి. అన్నీ కూడా డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. అండ్ ఈ నెయిల్స్తో పాటు ఇది క్యూటికల్ పుషర్ కూడా వచ్చింది దీంతో పాటు. సో మనకు మెయిన్గా నెయిల్స్ అతికించుకోవడానికి మ్యానిక్యూర్ సెట్ ఒకటి అవసరం పడుతుంది. అలాగే నెయిల్స్ అతికించుకోవడానికి గ్లూ ఒకటి కావాలి. ఇది మ్యానిక్యూర్ సెట్లో మెయిన్గా మనకి నెయిల్ ఫైల్, క్యూటికల్ పుషర్ అండ్ నెయిల్ కట్టర్ ఒకటి చాలా అవసరం పడుతుంది. సో మనము ఫస్ట్ నెయిల్స్ అతికించుకోవడానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే నెయిల్ కట్టర్ తీసుకొని ఈ నెయిల్స్ అన్నీ కూడా కట్ చేసుకోవాలి. నెయిల్స్ పైన మనం ఫేక్ నెయిల్స్ అతికిస్తాం కాబట్టి లోపల మన ఒరిజినల్ నెయిల్స్ పొడుగ్గా ఉండాల్సిన అవసరం లేదు. సో అందుకని చెప్పేసి ఇది ఎక్స్ట్రా ఉన్న నెయిల్స్ అన్ని కట్ చేసి సెకండ్ స్టెప్లో నెయిల్ ఫైల్ తీసుకొని ఇదంతా కూడా మనము ఎడ్జెస్ అన్నీ కొంచెం స్మూత్గా చేసుకోవాలి. అలాగే నెయిల్ పైన ఇలా కొంచెం రఫ్గా ఉండేలాగా చేయాలన్నమాట. అంటే స్మూత్ సర్ఫేస్ ఉంటే మనము గ్లూ పెట్టి అతికించినప్పుడు సరిగ్గా అతుక్కోదు. సో దానికోసము ఇలా చేస్తాము. సో ఈ 2 స్టెప్స్ ఫినిష్ చేసుకున్న తర్వాత ఈ క్యూటికల్ పుషర్తో ఇట్లా క్యూటికల్స్ని లోపలికి పుష్ చేసుకోవాలి. నెయిల్ చుట్టూ ఉండే స్కిన్ ఉంటుంది కదా, మనము గ్లూ పెట్టినప్పుడు నెయిల్కి మాత్రమే పెట్టుకోవాలి. స్కిన్ అలా ఉండిపోతే స్కిన్కి అతుక్కుంటుంది. సో మనం నెయిల్స్ అనేవి స్కిన్కి పెట్టము కాబట్టి ఈ క్యూటికల్స్ అన్నీ కూడా ఇలా లోపలికి పుష్ చేసుకోవాలి. దాంతోపాటు నెయిల్స్ చుట్టూ ఉన్న డెడ్ స్కిన్ ఏదైనా ఉంటే ఈ ప్రాసెస్లోనే మనం అది కూడా తీసేస్తాము. సో అలా మనము క్యూటికల్స్ మొత్తము నీట్గా పుష్ చేసుకున్న తర్వాత మనం ఇంకో స్టెప్లోకి వెళ్ళాలి. అదేంటంటే ఫైనల్ స్టెప్ నెయిల్స్ని అతికించుకోవడము. ఇది మనము అన్ని సైజెస్ ఉన్నాయి కదా, నేను ఇట్లా ఒక్కొక్కటి సైజు చూసుకుంటున్నాను. అంటే నా నెయిల్ సైజ్కి ఏది సరిపోతే అది పెడదామని ఫస్ట్ అలా చెక్ చేసుకొని ఆ తర్వాత గ్లూ పెట్టుకుంటున్నాను. ఈ గ్లూ కూడా మరీ ఎక్కువేం అవసరం లేదు. మనం కొంచెం పెట్టుకొని నెయిల్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ నెయిల్స్ని అతికించుకోవాలి. ఇక్కడ చూస్తే నెయిల్స్ అనేవి మరీ పొడుగ్గా అనిపించాయి నాకు. మరీ అంత పొడుగ్గా ఉన్నా కూడా చూడగానే ఏదో ఫేక్ నెయిల్స్ లాగానే ఉంటుంది అని చెప్పేసి నేను ఫస్ట్ అయితే నెయిల్స్ని అన్ని సైజెస్ చూసుకొని అన్ని నెయిల్స్ని ఫస్ట్ అతికించుకున్నాను. ఆ తర్వాత నెయిల్స్ని నేను అనుకున్న షేప్లో అండ్ అనుకున్న సైజులో కట్ చేసుకున్నాను నెయిల్ కట్టర్తో. సో ఇలా నెయిల్స్ అన్నీ కూడా నేను సైజెస్ అలా చూసుకుంటూ గ్లూ అప్లై చేసుకొని ఫస్ట్ సైజు మనం పిక్ చేసుకున్న తర్వాతనే గ్లూ అప్లై చేసుకోవాలి. ఇది మనకి గ్లూ అనేది ఫెవిక్విక్ ఉంటుంది కదా, సో సేమ్ అలానే ఉంటుంది, ఫాస్ట్గా డ్రై అయిపోతుంది. సో అందుకని చెప్పేసి మనకి నెయిల్ మనం ఏది అనుకున్న తర్వాతనే గ్లూ పెట్టుకోవడం మంచిది. సో అలా అన్ని నెయిల్స్కి పెట్టేసుకున్న తర్వాత మనము షేపింగ్ అనేది చేసుకోవాలి తర్వాత స్టెప్లో. సో ఇప్పుడు నెయిల్ కట్టర్తో నెయిల్స్ అన్నీ కూడా నేను అనుకున్న షేప్లో కట్ చేసుకున్న తర్వాత నెయిల్ ఫైలర్ తీసుకొని ఎడ్జెస్ అన్నీ కూడా ఇలా స్మూత్ చేస్తున్నాను.
ఇప్పుడు వీటికి మనకి నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు. ప్లెయిన్ నెయిల్ కలర్ అన్నా వేసుకోవచ్చు, లేకపోతే నెయిల్ ఆర్ట్ ఏదైనా మీకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు. సో ఇవి నా ఫేక్ నెయిల్స్. ఎలా ఉంటుందో అనుకున్నాను, బట్ పర్లేదు అనిపించింది. నాట్ బ్యాడ్, బాగానే కనిపిస్తుంది. అండ్ కట్ అవుతాయేమో అనుకున్నాను నేను ఇదంతా కొంచెం షేప్ చేసేటప్పుడు, బట్ చాలా బాగున్నాయి ఈ నెయిల్స్. అండ్ ఈ నెయిల్స్ తీసేసుకోవడానికి మనం 100% అసిటోన్ని తీసుకొని ఒక లిక్విడ్ ఒక బౌల్లో తీసుకొని ఈ మన ఫింగర్స్ని ఒక 10 to 15 minutes ఉంచేసిన తర్వాత తీసేసుకోవడానికి ట్రై చేయాలి. మనకి ఏదైనా పార్టీస్ ఉన్నప్పుడు అప్పటికప్పుడు నెయిల్స్ అంటే కష్టం కాబట్టి ఇలా ఫేక్ నెయిల్స్ ఇది బాగానే అనిపించింది నాకు. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం సంధ్య సమయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.